మేము ప్రార్థనకి వెళ్తున్నాం, వేరే చోటకి వెళ్తున్నామని చెప్పేసి వచ్చేస్తారు. ఎప్పుడు అలా చేయకూడదండి. వాళ్ళు బాల్యం స్కూల్కి వెళ్తారు, నెక్స్ట్ మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు ఖచ్చితంగా ప్రార్థనకు తీసుకెళ్ళిపోవాలి. బాల్యంలో హృదయంలో పడిన ప్రతి మాట కూడా వాళ్ళు వయసు అయ్యేంత వరకు కూడా గుర్తుంటుంది. కావాలంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నన్ను నేను పరీక్షించుకుంటే నా బాల్య దినముల్లో నేను చర్చిలో ఏం చేస్తాను, నేను ఎలా ఉండేదాన్ని, అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తే. అంటే మనం బాల్యంలో చేసింది ఎవరు మర్చిపోరండి. కాబట్టి బాల్య దినముల నుంచే మన పిల్లలకి మన సృష్టికర్త గురించి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు బాల్యంలో వారు హృదయంలో ఏదైతే పడుతుందో అదే ఉండిపోద్దండి. తల్లిదండ్రుల గురించి చెడ్డగా పడ్డదనుకో అదే ఉండిపోద్ది. అలాగే నానమ్మ తాత, అమ్మమ్మ తాత, ఎవరి గురించి కానీ చుట్టుపక్కల బంధువులు, స్నేహితులు, అలాగే వేరే వేరే గ్రంథాలు, వేరే ఏదైనా సరే వారి హృదయంలో ఉండిపోద్ది. అదే మనం మన సృష్టికర్తని పరిచయం చేస్తామనుకోండి మన బిడ్డలకి బాల్యంలోనే, వాళ్ళు దాని నుంచి విడిచిపోరు. త్రావులు నిల్చున్నప్పుడు మనం దేవుని గురించి పండుకున్నప్పుడు మాట్లాడాలి. అలాగే పిల్లలతో కొంత టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడాలి. బాల్య దినములందే మన సృష్టికర్త గురించి మన పిల్లలకు పరిచయం చేస్తే వాళ్ళు దాని నుంచి విడిచిపోరన్నమాట. ఇక్కడ అదే వాక్యం చెప్తుంది. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటుంది సృష్టికర్తని. మనం ఆల్రెడీ క్రైస్తవులం కాబట్టి మన బిడ్డలకు బాల్యం నుంచే మన క్రైస్తత్వం, మన సృష్టికర్త గురించి వివరించాలి. అలా వివరించే వాళ్ళకి చెప్పినట్లయితే రేపొద్దుట వారు దేవుడిని తెలుసుకుంటారు. కాబట్టి సృష్టికర్తని, వారిని సృజించిన వారిని తెలుసుకుంటారు. కాబట్టి దాని నుంచి విడిచిపోరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి రీతిగా మన పిల్లలను పెంచుదాం. మనం అందరం కూడా మనం వెళ్ళే మార్గంలోనే మన పిల్లలు ఉండాలని ఆశపడదాం, వారి కొరకు ప్రార్థిస్తాం. మన పితరులు ఎలా ఉన్నారన్నది మనకు తెలియదు. వాళ్ళని మనం పెద్దవారం ఏమైనప్పటికీ మనకు ఊహ తెలిసినప్పటికీ వారు గతించిపోయి ఉండొచ్చు, లేక వారు ఆ యొక్క ఎందులైతే ఉన్నారో ప్రాచీన ఆ యొక్క విగ్రహారాధన కావచ్చు, ప్రాచీన స్వభావంలో అలాగే మరణించి ఉండొచ్చు. వారి గురించి మనకి ఏమీ తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియకపోయిన వాళ్ళు కూడా ఉంటారు. నాకైతే తెలియదు. కానీ మన జనరేషన్ నుంచి మన బిడ్డలు వచ్చారు కదా, వాళ్ళ గురించి మనకు తెలుసు కదా. వారికైనా మన సృష్టికర్తను పరిచయం చేస్తూ, వాక్యం చెప్పుతూ, వారితో కొంచెం టైం స్పెండ్ చేసి దేవుని వాక్యాలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు. మా అబ్బాయి ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. ఎందుకంటే మేము ప్రార్థనలకు తీసుకెళ్తామా ప్రతి వాక్యం వింటాడు.